స్వామివారి కళ్యాణంలో భాగంగా స్వామివారు ఇటు శ్రీదేవి అటు భూదేవి అమ్మవార్లు ఇద్దరు కూడా మంగళసూత్ర ధారణ చేస్తున్నారు. కళ్యాణాలు సంవత్సరాల తరబడి జరుగుతున్నాయి. మనకి తెలిసి 13వ శతాబ్దం నుంచి ఆలయ శాసనాలు తెలుస్తూ ఉంటే దాదాపుగా ఒక 800 సంవత్సరాల నుంచి కూడా స్వామివారి కళ్యాణాలు జరుగుతుంటాయి. ఆయన ప్రతి సంవత్సరం కడుతూనే ఉంటారు. ఏమిటి మనం ఒకసారి కదా వివాహం చేసుకునేది, ఆయన ప్రతి సంవత్సరం ఎందుకు కడతాడు అని చెప్పి అందరూ కూడా అనుమానం రావచ్చు. స్వామివారి కోసమా కళ్యాణం, అర్చకుల కోసమా, మనందరం చూడటం కోసమా? దేనికి కళ్యాణం? భగవత్ కైంకర్యము అంటే మంత్రంలో వస్తుంది. మనకి వివాహం చేసేటప్పుడు చెప్తారు, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతున కంటే పద్నామి శుభకే మమ జీవ శరదాంశతం. నా కోసరం, నా జీవిత గమనం కోసరం 3 సంవత్సరాల వైవాహిక జీవితాన్ని సాగించి సంతానాన్ని పొంది సుఖంగా ఏకం న ప్రయాణించాలని శాస్త్రం చదువుతున్నాడు. వివాహం ఎందుకు చేసుకోవాలి హిందువుల సాంప్రదాయంలో అంటే, ఏకం ఒకటి జీవిత ప్రయాణం చేయలేదు. ఇద్దరు కలిస్తే కానీ జీవన ప్రమాణం సాగదు. దాంట్లో సజాతి వాళ్ళు ఇద్దరు కలిసినా కూడా కష్టమే. శారీరక ధర్మాలు సంతానాన్ని పొందితే కానీ ఆ జీవితానికి ముక్తి కలదన్నమాట. అందుకని ఒక స్త్రీ ఒక పురుషుడు కలిసి జీవించేటువంటి విధానమే వివాహం. స్వామివారు ఎందుకు చేస్తారు? ఒక తల్లిదండ్రులు కలిసి జీవించాలి. ఎవరి కోసం? పిల్లల కోసం. అంతే కదా. వాళ్ళు తగులాడుకోకుండా మంచిగా జీవనం సాగించాలి. వాళ్ళు కలిసి ఉండాలి. అక్కడే భగవంతుడు కూడా ఆయన చెప్తాడు, మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతున కంటే పద్నామి శుభకే లోక జీవ శరణం. లోకం కోసం సర్వేషాం శ్రీరామ్ జన్మ జన్మని సువాసనీ జన్మ ప్రాప్త్యర్థం. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర గ్రామాలు, ఈ విశ్వంలో ఉన్నటువంటి స్త్రీలంతా కూడా జన్మ జన్మలు సువాసనీ జన్మ అంటే పశువు కుంకాలతో కలగడ ఉండేటట్లుగా, అందుకోసం నేను ఈ అమ్మవారి మెళ్ళో ఇద్దరి మెళ్ళో మంగళసూత్ర ధారణ చేస్తున్నాను అని చెప్పి మనం ఇప్పుడు ఆ మంగళసూత్ర ధారణ మంత్రాలు చెప్పుకోవడం జరుగుతుంది. 7 కొండలవాడ భజంతిలో మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంటే పద్నామి శుభకే లోక జీవ శరదాంశతం. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంటే పద్నామి శుభకే లోక జీవ శరదాంశతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంఠే పద్నామి శుభకే లోక జీవ శరదాంశతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంఠే పద్నామి శుభకే లోక జీవ శరదాంశతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. గోవింద గోవింద. ఓం మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతునా కంఠే పద్నామి శుభకే లోక జీవ శరదాంశతం. మాంగళ్యధారణ
యజ్ఞోపవీత ధారణ జరిగింది. స్వామివారి మెడలో యజ్ఞోపవీత వేశాం. ఆయనకి లేఖలు సర్వేషాం పురుషాణం హరిహర అనుష్ఠానవాప నివర్తిసిత్యర్థం అహం యజ్ఞోపవీత ధారణం కరిష్యే అని చెప్తారు. భగవతి లాభనయ్య ప్రతి పురుషుడు కూడా ప్రతి నిత్యము కూడా హరిహర నామస్మరణ చేయాలి. ఎవరెవరి సంప్రదాయాన్ని బట్టి. నారాయణుడు పాపం రాత్రి పూట పాపం ఉదయం కూడా ప్రక్షాళన చేయాలి. పగలు చేసిన పాపాన్ని రాత్రి పూట ప్రక్షాళన చేసుకోవాలి. ఏరియర్ ఉండకూడదు. ఉదయం స్నానం చేస్తాం, చెమట పడుతుంది, రాత్రికి స్నానం చేస్తాం, అంతే కదా. పగలు పాపాన్ని రాత్రి పూట దేని ద్వారా ప్రక్షాళన చేయాలా? నామస్మరణ ద్వారా. రాత్రి పూట పాపాన్ని ఉదయం పూట ప్రక్షాళన చేయాలి. ఒకవేళ ఎవరైనా చేయకుండా వీళ్ళంతా నా వాళ్ళే, నా పిల్లలే, పిల్లలు పొరపాటు చేసి తల్లిదండ్రులు కప్పిపుచ్చుకోపోతారు కదా. అట్లనే ఈ లోపాన్ని సరిదిద్దడం కోసం ఈ మహత్తరమైనటువంటి కళ్యాణంలో స్వామివారు యజ్ఞోపవీత ధారణ చేశారు. ఆ యజ్ఞోపవీత ధారణ వల్ల ఎవరైనా హరిహర నామస్మరణ చేయనందువల్ల వచ్చే దోషాన్ని ఆయన దాన్ని నివృత్తి చేస్తాడు అని తెలుస్తుంది. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతి నిత్యము కూడా ఉదయము కానీ సాయంత్రం కానీ ఒక 5 సార్లు 11 సార్లు 21 సార్లు నారాయణ అష్టాక్షరి కానీ రామాని కానీ ఏదో ఒకటి నామస్మరణ చేయడంతా 2 నిమిషాలు 5 నిమిషాలు పడుతుంది. దాంతో నిత్య కైంకర్య నిత్య పనులకి ఉపక్రమించడానికి వీలవుతుంది. అటువంటి మహత్తరమైనటువంటి కళ్యాణంలో భాగంగా మంగళసూత్ర ధారణ, యజ్ఞోపవీత ధారణ జరిగింది. మిగతా కార్యక్రమానికి వెళ్దాం. 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా.